Hi everyone, welcome to our channel Big Bang Education for all competitive exams. సో ఈరోజు వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వితంతు వివాహాలపై గొప్ప ప్రభావం చూపిన వితంతు వివాహము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? వితంతు వివాహము అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? జ్యోతిబా ఫులే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఎంజి రనడే, రాజా రామ్మోహన్ రాయ్. ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 2. ఇస్లాం మతాన్ని పునరుద్ధరించడానికి ప్రారంభమైన వహాబీ ఉద్యమాన్ని ఇండియాలో వ్యాపింపచేసినది ఎవరు? ఆప్షన్ 1 గులాం అహ్మద్, మాల్వి అహ్మద్ రిజా ఖాన్, సయ్యద్ అహ్మద్ బరేలీ, మాల్వి నజీర్ హుస్సేన్. ఆన్సర్ మాల్వి అహ్మద్ రిజా ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానంద 1987 సంవత్సరంలో ఏ ప్రాంతంలో సమాజ ఉద్ధరణకు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశాడు? మధుర, అడయార్, బేలూరు, అజ్మీర్. ఎక్కడ ఏర్పాటు చేశాడంటే బేలూరు మఠం అని చెప్తాను కదా, బేలూరు. ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్చే రచింపబడని గ్రంథం. ఇక్కడ ఏమంటున్నాడంటే రచింపబడనిది. సో అంటే కిందలో ఒక 3 గ్రంథాలు అయితే రచింపబడినవి. రచింపబడని గ్రంథం ఏంటో మనం కనుక్కోవాలి. తపత్ ఉల్ మొహమ్మదీన్, ద పర్ఫెక్ట్ ఆఫ్ జీసస్, ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, ద ఇండియన్ సోషల్ రిఫార్మ్స్. సో తపత్ ఉల్ మొహమ్మద్ ఇది రచించినదే. ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ ఇది కూడా రచించినదే. ద పర్ఫెక్ట్ ఆఫ్ జీసస్ ఇది రచించిందే. సో ఇక్కడ రచించబడని గ్రంథం ఏంటి అంటే 4th వన్, ద ఇండియన్ సోషల్ రిఫార్మ్స్ అనే గ్రంథం రాజా రామ్మోహన్ రాయ్ రచించబడలేదు. సో ఆన్సర్ 4. రాజా రామ్మోహన్ రాయ్ భావాలను ప్రచారం చేయడానికి తత్వబోధిని సభను ఎవరు స్థాపించారు? ఎంజి రనడే, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్ర సేన్. ఆన్సర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ 2. సతీ నిషేధమునకు వ్యతిరేకంగా కలకత్తా నగరంలో స్థాపించిన సంస్థ పేరు ఏంటి? పరమహంస మండలి, హైందవ ఉద్ధరణ, ధర్మసభ, భాగవత మందిర్. ఆన్సర్ ధర్మసభ. ముస్లింలలో సామాజిక సంస్కరణ అభివృద్ధికై అలీగర్ ఉద్యమాన్ని స్థాపించిన వారు ఎవరు? చిరాగ్ అలీ, సయ్యద్ అహ్మద్ ఖాన్, మీర్జా గులాం అహ్మద్, సయ్యద్ నజీర్ హుస్సేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే అలీగర్ ఉద్యమం. సో అలీగర్ యూనివర్సిటీ అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇక్కడ అలీగర్ ఉద్యమం అన్నప్పుడు చిరాగ్ అలీ. ఆప్షన్ 1 చిరాగ్ అలీ. యువతలో నూతన ప్రేరణ కలిగించే సమాజంలో మూఢ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడిన డిరాజియో ఏ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు? బెనారస్ విశ్వవిద్యాలయం, హిందూ కాలేజ్, అలీగఢ్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం. ఆన్సర్ అలీగఢ్ కాలేజ్, హిందూ కాలేజ్. ఆప్షన్ 2. ముస్లింలలో ఆధునిక భావాలను ప్రచారం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ జాన్ ప్రారంభించిన పత్రిక ఏంటి? రాబ్త్ గుఫ్తార్, తహజీబ్ ఉల్ అఖ్లక్, ఆల్ హిలాల్, పమ్ ఇప్మమ్ హిద్. సో ఆన్సర్ 2 తహజీబ్ ఉల్ అఖ్లక్. ఈ క్రింది వారిలో కేశవ చంద్రసేన్కి సంబంధించిన ప్రవచనాలు పరిశీలించండి. అంటే కింద ఇచ్చిన ప్రవచనాల్ని పరిశీలించి అందులో
సరైనవి సరికానివి ఎన్నుకోవాలి. సో ఆప్షన్ 1 వితంతు పునర్వివాహం, ఆప్షన్ 2 కులాంతర వివాహాలు, ఆప్షన్ 3 పరదా పద్ధతి నిషేధం, 4 మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించడం. సో ఇక్కడ ఆప్షన్ 1 ఏసిడి, ఏబిసి, ఏబి, ఏబిసిడి. సో కేశవ చంద్ర సేన్కి సంబంధించి ఏబిసిడి అన్నీ ఉండవు. మన పరదా పద్ధతి కానీ మహిళలకు ఉన్నత విద్య కానీ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ సంబంధించింది అయితే, కేశవచంద్ర సేన్ మాత్రం సంబంధించింది ఇక్కడ వితంతు పునర్వివాహం అలాగే కులాంతర వివాహాలు కేశవచంద్ర సేన్కి సంబంధించినవి. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ మరియు బి. సో 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1840వ సంవత్సరంలో పూనాలో పరమహంస సభను ఎవరు ప్రారంభించారు? ఎంజి రనడే, శ్యామ్ చంద్ర దాస్, గణేష్ వాసుదేవ జోషి, దడోబా పాండురంగ తర్కడ్. సో 1840లో పూనా పరమహంస సభను ప్రారంభించిన వారు తడోబా పాండురంగ తర్కడ్, ఆప్షన్ 4. సో క్రింది వారిలో టిప్పు సుల్తాన్తో శ్రీరంగపట్నం సంధి చేసుకున్న వారు ఎవరు? వారెన్ హేస్టింగ్స్, వెల్లస్లీ, కారన్ వాలిస్, డల్హౌసీ. సో టిప్పు సుల్తాన్లో శ్రీరంగపట్నం సంధి, సో ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో మనకి ఇది కనిపిస్తుంది. అక్కడ కారన్ వాలిస్, ఆప్షన్ 3 కారన్ వాలిస్ అనేది శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రశ్నలతో కలుద్దాం. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.